దుర్గామాత ఉంటుంది. ఆమె సృష్టి స్థితి లయ మూడు చేయగలదంట. వినాయకుడు లాంటి ఒకరు ఇద్దరిని సృష్టిస్తుంది. మహిషాసురుడు లాంటి ఒకరు ఇద్దరిని చంపగలదు. సంసారం అనే దుర్గానికి ఆమె అధిపతి. ఆమె సైన్ చేస్తే మీరు వచ్చి ఇక్కడ కథ వింటున్నారు. ఆమె మన ఇంటికి పెద్ద. ఆమె పంపించింది అన్నమాట. ఇప్పుడు లేకపోతే రాలేవు. ఆ కృష్ణభక్తి పోవాలి. ఆ ప్రభు నేను పంపించింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ దుర్గామాతను పిలిచాడు కృష్ణుడు. పిలిచి నీవు ఛాయా దుర్గా, నీడా దుర్గగా వెళ్ళు. ఆ దేవికి గర్భంలో ఉండే బలరాముడిని తీసి రోహిణి, అక్కడ నందమహారాజు ఇంట్లో ఆ రోహిణి ఎవరంటే వసుదేవుని యొక్క ఇంకొక భార్య. ఆమె గర్భంలో పెట్టేయమన్నారు. మనం ఆపరేషన్ చేసి పెట్టినట్టు తీస్తామంట. తీయకుండా యోగమయ రూపంలో దుర్గామాత వచ్చి దేవకి గర్భంలో ఉండే సంకర్షణ అని పేరు ఆ కడుపులను బయట తీశారు కాబట్టి ఆయన బలరాముడికి ఆ బిడ్డను తీసి నేరుగా వెళ్ళి రోహిణి గర్భంలో పెట్టేశారు. ఒకేసారి 8 నెలల గర్భం అయిపోయిందామే. ఇంక గర్భం ఇచ్చింది అయిపోయిందాం అనుకున్నారంట. ఏడో బిడ్డ ఏడా అంటే లేదు. కంసుడు ఎదికారు, లేదు అబార్షన్ అయిపోయింది దానికి అనుకున్నారంట మన భాషలో. ఇంకా 8వ బిడ్డ రావాలి. కృష్ణుడు నేరుగా వచ్చాడు. ఇది బాగా వినండి. కృష్ణుడు నేరుగా ఎక్కడికి వచ్చాడంటే వసుదేవుని హృదయంలోకి వెళ్ళాడు. ఒక 2 నిమిషాలు ఉన్నాడు అంతే. భగవంతుడు ఎలాగంటే ఆయన మనలాంటి ఎవరైనా దొంగతనం చేశారు ఇంకో పోలీసులు వెళ్ళి వాళ్ళు కొట్టి తీసుకొచ్చి జైలు వేసి బీగాలేసి ఎంత రాతాంతరం చేస్తారు లాక్కొచ్చి. ఈ దొంగ అట్టా దొంగ కాదు. నువ్వు కానీ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రామ అని చెప్పించాలి ఒక రోజు. ఆయన నేరుగా వస్తాడు. మన హృదయాన్ని జైలుగా చేసుకుంటాడు. జైల్లో పుట్టాడు కదా, ఆయనకి జైలు అంటే చాలా ఇష్టం. హృదయాన్ని జైలుగా చేసుకుంటాడు. ఆ హృదయ తలుపులు తీస్తాడు, లోపలికి వెళ్తాడు. ఒక లాక్ చేసి దాని కీ ఇచ్చి మన చేతికి ఇస్తాడు. నీకు వద్దంటే పంపించబ్బా, నేనేం ఏడ ఉంటానంటాడు. ఈయన అట్టా దొంగ. ఒకసారి మనం కానీ ఆయన తాకితే మనం వదలడు. స్పర్శమని తాకితే ఎట్ట ఐస్కాంతం మూతలు పట్టుకుంటాడు. తులావంతుడు వచ్చాడు. చుడిగా లోపల పైకి ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళిన తర్వాత ఆయన పట్టుకున్నాడు కదా, అంత ఆకాశం అంతా తిరిగి వచ్చి ఇసేసే కింద చెప్పేద్దాం అనుకున్నాడు కృష్ణుడిని. వెంటనే మెడ పట్టుకున్నాడు. నన్ను నువ్వు పట్టుకున్నావు, నిన్ను నేను వదులుతానా అని గట్టిగా పట్టుకున్నాడు. అంటే వాడు చనిపోయి కింద పడి వాడిపై నేను పడి కింద నేరుగా లేచి వచ్చేసి ఆయన కూడా స్వర్గం పంపించాడు. భగవంతుడు తాకితే చాలు. పూతన రాక్షసుని చంపినప్పుడు ఒక్కొక్క అవయవం కాలుస్తుంటే చందనపు వాసన వస్తుందండి. ఎందుకయ్యా? భగవంతుడు తాకాడు కాబట్టి పవిత్రమైంది. అందుకని భగవాన్ నామం ఇప్పుడు ఆయనతో ఉండి ఆయన లీలన్నీ చేసిన గోపబాలు ఏ సుకృతిని పొందుతారో ఆయన కథను వింటే కూడా అదే సుకృతి వస్తుందంట. హరి